గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా మార్కు సువార్త 12వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు యేసు, కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. చదవబడిన వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుని యుక్తిగా కుయుక్తిగా పట్టించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడున్న యోధా మత పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులందరూ. కైసరికి పన్ను కట్టమంటావా వద్దా నువ్వు చెప్పుమని ఇశ్రాయేలీల్లో ఒక ఇశ్రాయేలుడిగా యేసు ప్రభుని అడిగినప్పుడు, కట్టొద్దు అంటే కైసరు అరెస్ట్ చేస్తాడు, కట్టు అంటే తన సొంత ప్రజలంటే ఇశ్రాయేలీలు, యూదులు యేసు ప్రభు మీద విరోధులు అవుతారు. ఈ రెండింటిలోనూ కూడా క్లిష్టమైన ఏది చెప్పినా ప్రాబ్లమే. యేసు ప్రభుకి ఆన్సర్. యేసు ప్రభు ఏది చెప్పినా ఒకటి చెప్తే ఇంకొకరు వ్యతిరేకులు అవ్వే పరిస్థితిలో యేసు ప్రభుని చిక్కించుదామని చెప్పి వారు ప్రయత్నించినప్పుడు చాలా సింపుల్గా యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. కైసరువి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. ఆ మాటకు వారు ఇంకా ఏమీ కూడా బదులు చెప్పకుండా సిగ్గుపడి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఏంటి కైసరవి ఇవ్వాల్సింది, ఏంటి దేవునికి ఇవ్వాల్సింది? పన్ను కట్టమంటావా కైసరికి అంటే, ఏది కైసరికి సంబంధించిందో అది ఇచ్చేసాయి, దేవునికి సంబంధించింది దేవుడు అడుగుతున్నది దేవునికి ఇవ్వమన్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గమును నీ కనులకు ఇంపుగా ఉండనేమో. దేవుడు అడిగేది డబ్బు కాదు, దేవుడు అడిగేది మన హృదయం. ఇంకా కావాలంటే, ఇంకా చెప్పాలంటే దేవుడు అడిగేది నీతిగా బ్రతుకు, ఎదుట వాని పట్ల కనికరం కలిగి ఉండు, చూస్తున్న దేవుని దృష్టిలో దీనుడిగా ప్రవర్తించు. మీకా 6:8. మరి డబ్బు కానుకలంటే నువ్వు నీకు కలిగిన దాంట్లో నీవు ఇష్టపూర్వకంగా కృతజ్ఞతగా ఇస్తే ఇవి. ఇచ్చిన దానికి దేవుడు అనేక రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో సంతోషంగా నువ్వు ఇవ్వాలి తప్ప రూల్ లేదు. కానీ కైసరికి గవర్నమెంట్ కట్టవలసింది మాత్రం ఖచ్చితంగా కట్టు, లేకపోతే కైసరు ఊరుకోడు. దేవుని మనం గౌరవించుట ఎంత అవసరమో కైసర్ని గౌరవించుట కూడా అంతే అవసరం. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం 24:21, కైసర్ అంటే ఆ రోజుల్లో చక్రవర్తి లేక ఒక రాజు. మనకి ఒక నాయకుడు. ఆ నాయకుడిని ఎలా గౌరవించాలని ఉంది చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం, నా కుమారుడా యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చేయని వారి జోలికి పోకము. కొందరు నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడిని నేను ఆరాధించుకుంటా, నా దేవుడినే గణపరుస్తున్నా, ఎవడంటే నాకు లెక్కలేదంటే అది వాక్యానికి వ్యతిరేకం. నీ యొక్క నాయకుడు ఎవరైనప్పటికీ కూడా, నీవు నచ్చిన వ్యక్తి అధికారి అయినా, నీవు ఓటు వేయని వ్యక్తి అధికారి అయినా, వన్స్ దేవుడు అతనికి అధికారం ఇచ్చిన తర్వాత అతన్ని గౌరవించుట, అతన్ని గణపరచుట మన బాధ్యత. బైబిల్ చెప్పిన మార్గము అని గమనించాలి. గవర్నమెంట్లు మారచ్చు, అధికారులు మారచ్చు, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఆ వ్యక్తికి కాదు, ఆ వ్యక్తి యొక్క హోదాకి, ఆ వ్యక్తి యొక్క కుర్చీకి. కాబట్టి ఒక దేశ పౌరులుగా దేశం ఎవరినైతే మనము నాయకులుగా ఉంటారో వారిని గౌరవించమని దేశం చెప్పడం మాత్రమే కాదు, బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగిన ప్రతి వ్యక్తి మనలను నడిపించే నాయకుడిగా ఉన్న ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, బీజేపీయా, కాంగ్రెసా, తెలుగుదేశమా, వైఎస్ఆరా, లేకపోతే అనేక పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి నాయకుడైనా సరే ఆ వ్యక్తి నా ఎమ్మెల్యే, నా ఎంపీ, నా సీఎం, నా పిఎం. కాబట్టి నేను గౌరవించాలి. కనీసం రహస్యమందు కూడా నీ యొక్క నాయకుడిని, నీ యొక్క రాజుని దూషించకూడదని వాక్యం చెప్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. కాబట్టి ప్రియులారా, చదవబడిన వాక్యంలో నీ మనసులో కానీ నీ బెడ్రూమ్లో కూడా అధికారులను, గొప్పవారిని,
ధనికులను దూషించొద్దు, శపించవద్దు. ఎందుకంటే అది ఎవరికైనా ఎవరి ద్వారానా వెళ్తుంది, అది మరలా నీకే హానికరం, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని పట్ల భక్తితో దేవుని గౌరవిస్తే, అధికారుల పట్ల భయముతోన వారిని గౌరవించాలి. నోటి మాటలతో కూడా వారిని దూషించొద్దని బైబిల్ చెప్తున్న ప్రకారంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అధికారులు ఎవరు వచ్చినా ఎవరు మారినా ప్రతి అధికారిని గౌరవించి ప్రతి అధికారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి. వాక్యం చెప్పినట్టుగా కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. మన అధికారులకు ఇవ్వాల్సిన గౌరవము, మన యొక్క గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్కి ఇస్తే, దేవునికి మనం ఇవ్వాల్సిన మన హృదయాన్ని, మన మనసును, మన జీవితాన్ని ప్రభువుకి ఇద్దాం. ఈ విధంగా జీవిస్తే దేవుని దృష్టిలోనూ, గవర్నమెంట్ దృష్టిలోనూ కూడా, అధికారుల దృష్టిలోనూ కూడా నిర్దోషులుగా ఉంటూ సమాధానకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ నడిపింపు మనందరికీ దయచేసి మనల్ని సమాధానంగా నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారంగా అయ్యా, మేము ఈ లోకంలో ఎలా యుక్తిగా, యథార్థంగా, మీకే ప్రీతికరంగా, మా అధికారులకు సంతోషకరంగా మేము ఎలా జీవించాలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ నీతి, నీ యథార్థత, నీ సాత్వికము, నీవే నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. నోటి మాటతో కూడా తండ్రి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా అయ్యా మేము సరి అయినటువంటి మేలుకొలుపుతో సరి అయిన విధంగా నడిచే భాగ్యం దయచేయమని, అనవసరమైన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా శోధల నుంచి రక్షించి కీడు నుండి కాపాడి కృపతో శాంతి, సమాధానం, నెమ్మదిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దిన అభిషేకం హెచ్చుగా మనందరికీ తోడుండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. God bless you. Have a very blessed day.